హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ముఖ్యంగా కూటమి పార్టీలో కీలకమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తరచూ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏ సామాజిక వర్గం అయితే 2024 ఎన్నికల్లో ఆయన వెన్నంటి నిలిచిందో, ఆయనకు మద్దతుగా నిలిచిందో, ఆయన చెప్పిన మాటల్ని నమ్మి ఆయనకు ఓట్లేసి ఆయన చెప్పిన పార్టీకి ఓట్లేసిన పరిస్థితి ఉందో, ఇప్పుడు ఆ కాపుల్లో ఒక తీవ్రమైనటువంటి అలజడి కలుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఖరి అతనికే బూమరాంగ్ అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాపులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సిద్ధంగా లేరు. కాపులు ఇకపై కూటమికి మద్దతుగా ఉండడానికి నిర్ణయించుకోలేదనే సమాచారం కూడా క్లియర్‌గా తెలుస్తుంది. ముఖ్యంగా వాస్తవానికి కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా గతంలో ముద్రగడ పద్మనాభంని చూసాం 2019 ఎన్నికల వరకు. ఆ తర్వాత ఆయన వైఖరి కావచ్చు, లేదా జనసేన ఆవిర్భావం, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వైఖరి, లేదా పవన్ కళ్యాణ్‌ను కాపులు ఓన్ చేసుకునే ప్రయత్నం కావచ్చు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విభేదాలు, చీలికలు, ఆ సోషల్ మీడియా పోస్టింగ్‌లు, ఈ రకరకాల కారణాలు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం కాపులపై అలిగి ఆయన తన పేరు మార్చుకున్న వైఖరి కావచ్చు. మొత్తానికి ముద్రగడ పద్మనాభం తర్వాత కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా, ఇన్ఫ్లుయెన్స్ చేసే నేతగా దాసరి రాము ఎదిగినటువంటి పరిణామం ఉంది. ముఖ్యంగా కాపు జేఏసీ నాయకులుగా దాసరి రాముకు ఆ సామాజిక వర్గంలో మంచి పేరుంది, మంచి హోల్డ్ కూడా ఉంది. కాపు సామాజిక వర్గంలో దాసరి రాము చెప్పారు అంటే ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితి కాపు సామాజిక వర్గంలో కనిపిస్తుంది. ఇక్కడ వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో చాలా విషయాల్లో ముఖ్యంగా పార్టీ పదవుల విషయంలో కానీ, లేదా గ్రౌండ్ స్థాయిలో జనసేన నాయకులకు ఏ పని కాకపోవడం విషయంలో కానీ, జనసేన నాయకుల్లోనూ, జనసేన కార్యకర్తలోనూ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దీనికి తోడు చాలా జిల్లాల్లో ఇటీవల అది కందుకూరు ఘటన కావచ్చు, లేదా మామిళ్ళపల్లి ఘటన కావచ్చు, ఇలా వేరే తర్వాత ముట్లూరు ఘటన కావచ్చు, ఇలాగ ఎన్ని ఘటనలు, ఎన్ని సంఘటనలు తీసుకున్నా సరే కాపు సామాజిక వర్గంపై దాడులు తీవ్రతరమయ్యాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఒక కూటమి ప్రభుత్వం తమదే అని నమ్ముతున్నటువంటి ఒక బలమైన సామాజిక వర్గం చేతిలో కాపు సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయనేది జన సైనికుల్లోనూ, ఇటు కాపు సామాజిక వర్గంలోనూ ఉన్నటువంటి ఒక అసంతృప్తి, ఒక ఆందోళన. సో ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు, చాలా సందర్భాల్లో జనసేనలో ఉన్నటువంటి, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు చాలామంది బయటకు వెళ్ళగక్కినటువంటి పరిస్థితి, తమ అసంతృప్తిని, తమ వ్యతిరేకతను. కానీ ఇక్కడ దాసరి రాము లాంటి వ్యక్తులైతే ఇప్పుడు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముఖ్యంగా తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత దాసరి రాము లాంటి వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన ఒక వార్నింగ్ కూడా ఇష్యూ చేయడమే కాకుండా, మిమ్మల్ని నమ్మి మీకు కానీ, మీ కూటమికి కానీ ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అంటూ దాసరి రాము లాంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్ను నమ్మి మోసపోయాం, నిన్ను నమ్మి ఓట్లు వేసినందుకు మాకు శిక్ష చాలు, నిన్ను నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలంటూ దాసరి రాములు లాంటి వ్యక్తులే కాకుండా ఇతర కాపు సామాజిక వర్గ నేతలు కూడా బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి రోజురోజుకు పెరుగుతోంది. అంటే కేవలం 20 నెలల వ్యవధిలోనే, 23 నెలల వ్యవధిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న 3 ఏళ్లలో పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఇది కేవలం రాజకీయమైనటువంటి పదవుల కోసమో, లేదా పరమైనటువంటి అంశాల విషయంలో ప్రాధాన్యత దక్కడం లేదన్న ఒకే ఒక కారణం కాదు. క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, మండలాల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలపై బలంగా దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో. అది చాలా పరంపర, ప్రక్రియ పెరిగిపోయింది. సో అందుకే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాపు జేఏసీ నాయకులు, దాసరి రాము లాంటి నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతలా జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వీళ్ళలో ఉన్నట్టు ఒక ఆ అసంతృప్తి, ఆ వ్యతిరేకత ఏదైతే చాలా కాలంగా ఉందో, ఇటీవల దాడుల నేపథ్యంలో దాసరి రాము లాంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యతిరేకత, అసంతృప్తి, ఆ ఆందోళన బయటికి కనిపిస్తోందో, ఇది మరికాస్త పెరిగింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా.
నేను పార్టీ పెట్టింది సీఎం అవ్వడానికి కాదు అని చెప్తున్నారు. నేను పార్టీ పెట్టింది కాపుల కోసం పని చేయడానికి కాదంటున్నారు. మరి అలాంటప్పుడు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని మీరు ఎందుకు చెప్పారు? మరి అలాంటప్పుడు కాపులు తమ జాతి భావన, కుల భావనను పెంపొందించుకోవాలి ఇతర కులాల్లో లాగా అని ఎందుకు పిలిపించారు? మరి అలాంటప్పుడు కాపులు రాజ్యాధికారం అనేది కేవలం రెడ్లు కమ్మలకైనా కాపులకు ఉండకూడదా అని చెప్పి ఎందుకు పిలిపించారు? మీరు ఇచ్చినటువంటి ఈ 3 పిలుపుల ఆధారంగానే కాపులు ఒక్కతాటిపై వచ్చి 2024లో నిజమే కదా, కాపులు ఇంత మెజార్టీ సంఖ్యలో ఉండి కూడా రాజ్యాధికారాన్ని ముఖ్యంగా బలమైనటువంటి పదవుల్ని పొందలేకపోయామనే ఒక ఆందోళన, ఒక ఆవేదన గది చాలా కాలంగా ఎప్పటి నుంచో ఉందో దాన్ని ఈసారైనా సరే తమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారా అనుకుని మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించడమే కాకుండా మీరు సూచించినటువంటి, మీరు పొత్తు కుదుర్చుకున్నటువంటి కూటమి పార్టీలకు కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? కాపుల కోసం నేను పనిచేయడానికి రాలేదంటున్నారు, కాపు భావన వద్దంటున్నారు. కేవలం కాపుల కోసమే అయితే నన్ను 2019లో 2 చోట్ల పోటీ చేసినప్పుడు 2 చోట్ల నన్ను ఎందుకు ఓడించారంటున్నారు. అంటే ఇక్కడ ఏరు దాటాక తెప్ప తగలడం అంటే ఇదే, 100కి 100 ఇదే. వాస్తవానికి 2019లో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల నన్ను ఓడించారు, కాపులు నాకు ఓట్లు వేయలేదు అనడం చాలా అబద్ధం. 2019లో ఆయన భీమవరం గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ 2 నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే కాపులు ఉన్నారో అంత శాతం ఓట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు పడ్డాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ కేవలం తనను తాను ఒక కాపు సామాజిక వర్గ నేతగా అభివర్ణించుకునే క్రమంలో ఇతర కులాలకు దూరం అయ్యారు. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా కాపులు నాకు ఓట్లేయలేదు, కాపులతో నాకు పని లేదు అంటే 2024లో మీరు పట్టం కట్టాలనుకున్నటువంటి చంద్రబాబుకు పట్టం కట్టేశారు. మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలనుకుంటున్నారు, లేదా చంద్రబాబు లేదా లోకేష్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి పదే సూచనలు చేస్తున్నారు. అంటే ఇక మీకు కాపుల అవసరం లేదని మీరు భావిస్తున్నారా? అంటే ఏరు దాటాక తగలేసే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో అంతర్గతంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి ఒక పరిస్థితి, ఒక ఆవేదన. ఈ గ్రీవెన్స్ అనేది రోజుకు పెరిగిపోతుంది కాపుల్లో. అందుకే దాసరి రాము లాంటి వ్యక్తులు చాలా బయటకు వచ్చి మరి మాట్లాడుతున్నారు. వాస్తవానికి దాసరి రాము లాంటి వ్యక్తులు మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు, ముఖ్యంగా 2024 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను తిరిగి కాపులతో పాటు తెలగ బలిజ సామాజిక వర్గాలను కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం విజయానికి తనదైనటువంటి పాత్ర పోషించారు. కాపులు ఓట్లు చీలితే, అంటే ఒకవేళ కాపు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా మరో ఇండిపెండెంట్ పార్టీకో వెళితే కూటమి పార్టీ బలహీనపడుతుంది, జనసేన లేదా బీజేపీ లేదా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతారు. సో కాపులు ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలకూడదు, మీ ఓట్లు మొత్తం గంపగుత్తగా కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఎక్కడైతే పోటీ చేస్తున్నాయో ఆ పార్టీలకే వెయ్యాలని పదే సూచనలు ఇవ్వడమే కాకుండా కాపుల్లో ఒక చలనాన్ని తీసుకొచ్చారు కాపు జేఏసీ నాయకులు, ముఖ్యంగా దాసరి రాము నాయకత్వంలో. అటువంటి దాసరి రాము ఇప్పుడు బయటకు వచ్చి ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. మా సత్తా ఏంటో మేము ఇక చూపిస్తాము, మీకు ఓట్లేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా కానీ మా పవర్ ఏంటో కానీ మీకు చూపిస్తాం, అప్పటికీ మీకు బుద్ధి రాదని చెప్పి ఆయన చెబుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఇకనైనా సరే కాపు సామాజిక వర్గంలో కలుగుతున్నటువంటి ఆందోళన, కాపు సామాజిక వర్గంలో రేగుతున్నటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఆయన దృష్టికి ఎందుకు రావడం లేదు, లేదా దృష్టికి వచ్చినా సరే, రాదనైతే నేను కూడా చెప్పను, వచ్చినా సరే కేవలం అతనికి చంద్రబాబు లేదా లోకేష్ నాయకత్వమే కనిపిస్తుందా? ఆ ఇద్దరికి పట్టం కట్టడానికే తాను చెబుతున్నట్టు పార్టీ పెట్టారా? మరి అటువంటప్పుడు కాపుల్ని ఎందుకు వాడుకున్నారు? కాపు భావన తెచ్చుకోవాలని చెప్పి ఎందుకు పిలిపించారు? రాజ్యాధికారం కేవలం రెడ్లకు కమ్మలకైనా కాపులకు ఉండకూడదా అని చెప్పి ఎందుకు ప్రశ్నించారు, ఎందుకు పిలుపునిచ్చారు? ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు మాత్రం ఏరు దాటాక తెప్ప తగిలేసే రకంగా కాపులు నాకు పని చేయలేదని చెప్పడము, నేను కాపుల కోసం పనిచేయడానికి ముఖ్యమంత్రి అవడానికో లేదా కాపుల కోసం పనిచేయడానికో పార్టీ పెట్టలేదని చెప్పడము, కాపు సామాజిక వర్గం తన వెన్నంటి లేదు అందరూ పారిపోయారని చెప్పడము, ఇదంతా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే సహజంగా కాపు సామాజిక వర్గంలో
సహజంగానే ఒక ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహమే ఇవాళ దాసరి రాము లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక ఛాలెంజ్‌కి, చేస్తున్నటువంటి ఒక సవాళ్లకు కారణమవుతుంది. అందుకే దాసరి రాము చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్మి మీకు గాని, మీరు సూచించిన కూటమి పార్టీకి గాని ఓట్లేసినందుకని. ఓవైపు సరే దాసరి రాము మాట్లాడుతున్న వ్యాఖ్యలలో ఆయనకైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా అంటే అది కాసేపు పక్కన పెడదాం. వాస్తవానికి అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎలాంటి పదవులు ఆశించలేదు, ఎలాంటి పదవులు పొందలేదు. కాపు జేఏసీ నాయకులుగా ప్రచారం చేశారు. కాపు జేఏసీ నాయకులుగానే జనసేనకు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అక్కడితో ఆయన తన పనిని పూర్తి చేశారు. అయితే ఆయన ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలపై కానీ, వ్యక్తులపై కానీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు సరికదా. అసలు ఏం జరిగిందని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు దాసరి రాము లాంటి వ్యక్తుల ఆగ్రహాన్ని, వ్యతిరేకతను, అసహనాన్ని, అసంతృప్తిని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఇప్పుడు 2029 ఎన్నికలంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది. కానీ ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలైతే రానున్నాయి. ఈ ఎన్నికలకు దీనికి సంబంధించినటువంటి ఒక రిఫ్లెక్షన్, దీనికి సంబంధించినటువంటి ఒక అజిటేషన్ అనేది ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి దాసరి రాము, కాపు జేఏసీ నాయకులు పదే పదే చెబుతుండడం చాలామంది జన సైనికులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తూ మాట్లాడుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కాపు సామాజిక వర్గం ఇకపై పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సిద్ధంగా లేరా? నడిచేందుకు తిరస్కరిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం ఇలాంటి పరిణామాల ద్వారా తెలుస్తుంది.